స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ కీలకమైనటువంటి రోజుగా ఉండబోతుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాని మీద ఒక జీవో తీసుకొని వచ్చింది. అయితే ఆ లెక్క ప్రకారం ఎన్నికలకు పోతాము అని ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రేపటి నుంచి నామినేషన్లు కూడా తీసుకుంటాము అని చెప్పింది. అయితే కొంతమంది కోర్టుకు పోయిర్రు దీని మీద 42% రిజర్వేషన్ మీద కొంతమంది కోర్టుకు పోయిర్రు. దాని తర్వాత ఒకరికొకరు దగ్గర దగ్గర 30 పిటిషన్లు పడ్డాయి. ఇవంతా హైకోర్టు ముచ్చట. అయితే సుప్రీంకోర్టు రాక కూడా దీని మీద వేయరు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఆల్రెడీ ఈ కేసు హైకోర్టులో ఉంది కదా, హైకోర్టులో తేల్చుకున్న తర్వాత మీరు హైకోర్టులో తీర్పు ఉండంగా, హైకోర్టులో కేసు ఉండంగా సుప్రీంకోర్టు దగ్గర రాక ఎందుకు వచ్చిర్రు అని వాళ్ళు అసలు తీసుకోలేదు దాన్ని. మళ్ళా బాల్ హైకోర్టు దగ్గరికి వచ్చి పడ్డది. హైకోర్టులో ఇవాళ కీలకంగా ఉండబోతోంది. హైకోర్టు ఏమని తీర్పు చెప్పబోతోంది, రిజర్వేషన్లకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, దాంతోపాటు పాత రిజర్వేషన్ల ప్రకారం పోయి మీరు ఎన్నికలు పెట్టండి అంటదా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు వేసినటువంటి 42% రిజర్వేషన్ని యాక్సెప్ట్ చేస్తారా, 42% రిజర్వేషన్ కొట్టేస్తుందా, ఎన్నికల మీద కూడా ఏం చెప్పబోతోంది, ఎన్నికలు పెట్టమంటదా వద్దంటదా, ఒకవేళ కోర్టు ఎన్నికలకి పెట్టుకోండి అని చెప్తే గనక కోర్టు చెప్పిన దాని ప్రకారం 42% రిజర్వేషన్లు లేకుండా పాత రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం ఎన్నికలకు పోతుందా, లేదు అంటే దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం, మేము 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు పోతాం అని చెప్తారా, ఏం చెప్తారు, ఏం జరగబోతోంది, అసలు ఇవాళ హైకోర్టులో ఏం జరగబోతోంది, ఏం తీర్పు రాబోతోంది, ఆ తీర్పు తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎన్నికలు జరుగుతాయా జరగదా, ఇదన్నింటికీ ఇవాళ ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. 12:30 తర్వాత వచ్చేటువంటి తీర్పుని ఆధారంగా లోకల్ బాడీ ఎన్నికల భవిష్యత్ అనేది తేలబోతుంది.